నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారున్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ పవన్ కళ్యాణ్‌కి, డీజీపీకి గొడవ అనే న్యూస్ వస్తుంది సార్. పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు డీజీపీ మీద. ఆయన స్పందించారు దానికి. సో, అసలు చాలా మంది ఈ ఇష్యూని చూసి ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గవర్నమెంట్‌లో ఉన్నారా? లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నారా? ఆయన ప్రతిపక్షంలో ఉన్నట్టే బిహేవ్ చేస్తున్నారు అనేది అంటున్నారు సార్. దీని గురించి మీరేం మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ లేటెస్ట్‌గా డీజీపీతో గొడవలోకి హ్మ్. వెళ్ళినట్టు ఉంది. డీజీపీ మీద ఆయన కొన్ని ఆరోపణలు చేశాడు. అంటే డైరెక్ట్‌గా డీజీపీని కాదు గానీ పోలీసుల మీద చేశాడు. పోలీసులు చేయడం అంటే పోలీసు బాస్ డీజీపీ కాబట్టి డీజీపీనే బాధ్యత వహించాలి. డీజీపీ కాకుండా బాధ్యత పోలీస్ శాఖ, ఆహ్, హోం శాఖ కాబట్టి అనిత కూడా బాధ్యత హ్మ్. వహించాలి. యాక్చువల్‌గా ఏందంటే ముందు ఈ విషయం చెప్పుకుందాం ఏం జరిగిందని. ఆయన మొన్న పిఠాపురంలో మాట్లాడుతూ పిఠాపురంలో క్రైమ్ అనేది బాగా పెరిగింది. కానీ పోలీసులు పట్టించుకోవట్లేదు. దొంగతనాలు పెరిగాయి. గాంజా బ్యాచ్ బాగా పెరిగారు. వీళ్ళ మీద ఫిర్యాదులు వెళ్తుంటే పోలీసులు ఎవరు ఎఫ్ఐఆర్లు చేయడం కానీ, ఫిర్యాదులను స్వీకరించడం కానీ చేయట్లేదు. పైగా పోలీసులు అక్రమ దందా వాళ్ళే చేస్తున్నారు. సెటిల్మెంట్ చేస్తున్నారు. సెటిల్మెంట్లు ఇవి ఆపుకోవాలి పోలీసులు అనేది ఆయన చెప్పారు. ఆయన చెప్పిన దాంట్లో ఎక్కడా కూడా తప్పు కనబడలేదు. మామూలుగా జనరల్‌గా పోలీస్ వ్యవస్థ ఇలాగే ఉంటది. అవును సార్. ఎందుకు ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకుంటాయి. వాళ్ళకుండే ఆహ్, ప్రాబ్లమ్స్ పోలీసులకు కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు చాలామంది ఉద్యోగాలకి పెద్ద ఎత్తున డబ్బులిచ్చి కూడా వచ్చుంటారు. రెండోదేందంటే పోలీస్ వ్యవస్థ ఎంత సంస్కరించినా అది ఫైనల్‌గా పొలిటికల్ వ్యవస్థ కిందనే పనిచేస్తుంది అవును పోలీస్ సార్. వ్యవస్థ. కాబట్టి మనకు 'జై భీమ్‌లో' కూడా అదే చూపించారు. పోలీసులు ఎందుకు అంత చిత్రహింసలు పెడుతున్నారంటే వాళ్ళ మీద రాజకీయ ఒత్తిడి. ఇప్పుడు ఏదో దొంగతనం జరుగుతుంది. ఎవరినో పట్టుకుంటాం మనం. మన ఇంట్లో దొంగతనం జరిగినా మనం ఎవరినో పట్టుకొని పోలీసుల మీద ప్రెషర్ పెట్టిస్తాం. ఆ ప్రెషర్ వల్ల మన ఇంట్లో ఎవరో అనుమానం పని మనిషో, ఇంకెవరో అనుమానం డ్రైవరో ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి వీళ్ళు చితక్కొడతారు. ఎందుకంటే వాళ్ళ మీద ప్రెషర్ ఉంటది. రెండోది వాళ్ళకి కూడా పెద్ద పెద్ద దొంగతనాల్లో డబ్బులేమన్నా రికవర్ అయితే మనకు కూడా వాటా వస్తుందనేది కూడా ఉంటది. అలాగా రకరకాల ఒత్తిళ్ళు కావచ్చు, ప్రలోభాలు కావచ్చు, పోలీసు అందరూ అన్ని వ్యవస్థల్లాగే పోలీస్ వ్యవస్థ కూడా అతీతంగా ఏమి ఉండదు కదా! ఈ సమాజంలో భాగంగానే అవును సార్. పనిచేస్తుంది. దాంతో వాళ్ళు చేస్తారు. అది మంచిదే ప్రశ్నించడం. కాకపోతే అది జగన్ ప్రశ్నిస్తే మనకి అర్థం చేసుకుంటాం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాడు. అధికార పక్షం ఆహ్, వేరే ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఇటువంటి పోలీస్ వ్యవస్థ ఎలాగుంది అని జగన్ గాని, లేకపోతే ఎనీ ప్రతిపక్ష నాయకుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఎవరో ప్రశ్నిస్తే ఒక అర్థం ఉంది. లేదా ప్రజా సంఘాలో ఇంకెవరన్నా ప్రశ్నిస్తే అర్థం ఉంది. నువ్వు ఈ గవర్నమెంట్‌లో ఉంటూ, డిప్యూటీ సీఎంగా ఉంటూ, ఆయన బహిరంగంగా చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇమ్మీడియేట్‌గా డీజీపీని పిలిచి మాట్లాడొచ్చు కదా ఆయన. యాక్చువల్‌గా ఆయన చేయాల్సిందేంటి? ఆయన డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం అనేది అలంకరణ మాత్రం. ఒక స్టేటస్ సింబల్ లాగా. ఆయన మంత్రి. ఆయన కొన్ని శాఖలు ఆయన నిర్వహిస్తున్నాడు. వేరే శాఖకు సంబంధించిన ఒక డిపార్ట్మెంట్‌లో ఒక ప్రాబ్లమ్ ఉంది. ఈ నియోజకవర్గం కాబట్టి. అప్పుడు ఆయన ఏం చేయాలి? ఫస్టు తన పేషీ ద్వారా అధికారులు పోలీసులు ఎవరున్నారో వాళ్ళతో మాట్లాడాలి. అరే బాబు అక్కడ సీఐయా, డీఎస్పీనా వాళ్ళతో మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ పేషీ నుంచి మాట్లాడుతున్నాం. మీరు పలాని పోలీస్ స్టేషన్‌లో పలాని కేసు విషయంలో మా వాళ్ళు ఇస్తే మీరు తీసుకోవట్లేదు అనేది అడగాలి. వాళ్ళు సరైన సమాధానం చెప్పినప్పుడు ఏం చేయాలి? పై అధికారులకు వెళ్ళాలి. ఇంకా డీజీపీ దగ్గర మాట్లాడాలి. కాంక్రీట్ ఎవిడెన్స్‌తో డీజీపీకి అప్రోచ్ అవ్వాలి. ఇది ఎవరైనా బాధ్యతాయుతమైన మంత్రి చేయాల్సిన ప్రొసీజర్. కానీ పవన్ కళ్యాణ్ అలా చేయట్లేదు. పవన్ కళ్యాణ్ వేగ్గా ఆరోపణలు. అది అనేది సామెత ఉంది. బట్టగాల్చి నీ మీద వేస్తాను నువ్వే దాన్ని క్లీన్ చేసుకో అని. అలాగా వేగ్గా చెప్తున్నాడు. సో దీనికి డీజీపీ తిరుమలరావు రియాక్ట్ అయ్యాడు. తిరుమలరావుని అడిగారు. ఇలా పవన్ కళ్యాణ్ పోలీసుల మీద ఆరోపించారు కదా! మీరేం చెప్తారంటే, నేను ప్రూఫ్స్ లేకుండా ఇష్యూని మాట్లాడనని చెప్పాడు. ఆయన కరెక్ట్‌గానే మాట్లాడాడు. అంటే నువ్వు ఒక ఆరోపిస్తున్నావు అంటే నీ దగ్గర కాంక్రీట్ ఎవిడెన్స్ ఉండాలి. వేగ్గా పోలీస్ వ్యవస్థ బాలేదు అంటే నీ ప్రభుత్వమే కదా ఉంది. బాలేకపోతే నువ్వు సరిదిద్దాలి కదా! బయటెందుకు వచ్చి చెప్తున్నావు? కాబట్టి ఈయన కూడా బయటే చెప్పాల్సొచ్చింది. సో డీజీపీ ఏం చెప్పాడు? ప్రూఫ్స్ ఉంటే నేను ఆ ఇష్యూని అడ్రెస్ చేస్తాను. ప్రూఫ్స్ లేకుండా వేగ్గా చెప్పినప్పుడు నేను ఎట్లా అడ్రెస్ చేయాలి? ఎవరు ఏ పోలీస్ స్టేషన్‌లో జరిగింది? ఎవరు కంప్లెయింట్ ఇచ్చారు? అదంతా తీసి ఆయనకి ఇవ్వాలి కదా! రిటర్న్‌గా ఇవ్వాలి కదా! అప్పుడు ఆయన దగ్గర ఒక ఫైల్ ఉంటది. ఫైల్ పలాని పిఠాపురం 1 టౌనో, 2 టౌన్ ఏదో పోలీస్ స్టేషన్‌లో పలాని సీఏ చేశాడా?
ఎవరు కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళకి అప్పుడు వాళ్ళకి ఆదేశాలు ఇస్తారు. ఇలాంటి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే నువ్వు ఎందుకు తీసుకోలేదు, దీనికి షోకాజ్ నోటీస్ ఏదో ఇష్యూ చేస్తారు, నేను సమాధానం చెప్పి వాళ్ళు సమాధానం మీద సాటిస్ఫై కాకపోతే ఈయన ఇది తీసుకుంటారు, వాళ్ళని పనిష్ చేయడము ట్రాన్స్ఫర్ చేయడం ఏదో చేస్తారు. ఇది కదా ప్రొసీజరు. ఇది చేయట్లే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు డే 1 నుంచి కూడా వేగ్గా ఆరోపణలు. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అదే చేశాడు ఆయన, వాలంటీర్లను దెబ్బతీయాలనుకున్నాడు. ఎందుకంటే వాలంటీర్లు జగన్కి బలం, రైట్ హ్యాండ్ లాగా ఉన్నారు, బ్యాక్ బోన్ లాగా ఉన్నారు కాబట్టి వీళ్ళని దెబ్బతీయాలంటే వీళ్ళ మోరల్గా అటాక్ చేసేయాలి అని డిసైడ్ అయ్యారు పవన్ కళ్యాణ్. దాంతో ఏం చేశాడు, 33,000 మంది మహిళలు హ్యూమన్ ట్రాఫికింగ్కి వెళ్ళిపోయారు, దీనికి కారణం వాలంటీర్లు అని ఒక వేగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నీ దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉందా? 33 దేశంలోనే 33,000 అన్ని రాష్ట్రాల్లో కలిపితే కూడా అంతమంది హ్యూమన్ ట్రాఫికింగ్కి వెళ్ళాలి. మిస్సింగ్ వేరు, హ్యూమన్ ట్రాఫికింగ్ వేరు. ఇప్పుడు మిస్సింగ్ అనుకో, ఒక అమ్మాయి లేచిపోతే ఆ అమ్మాయి వాళ్ళు పోయి మా అమ్మాయి మిస్సింగ్ అని కేసు పెడతారు, పోలీసులు మిస్సింగ్ అని రాసుకుంటారు, మిస్సింగ్ అని డేటాలోకి వెళ్ళిపోతుంది ఆ కేసు. మళ్ళీ వాళ్ళు వచ్చి ఉంటారు, సమస్య పరిష్కారం అవుతుంది, కానీ మిస్సింగ్లో ఉండిపోతుంది కేసు. ఇవన్నీ మిస్సింగ్లోకి వెళ్ళిపోతాయి. మరి అసెంబ్లీలోనే కొన్ని వందలు కూడా లేరని వాళ్ళే మొన్న డిక్లేర్ చేశారు. అంటే పవన్ కళ్యాణ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒకటే కాదు, అందరూ రాజకీయ నాయకులు చేసే పని ఇదే. ఎవరు కూడా కాంక్రీట్గా మాట్లాడరు, వేగ్గా ఆరోపణలు చేస్తారు. అలాగే ఉంటుంది, ఎందుకంటే వీళ్ళ దగ్గర కాంక్రీట్ ఎవిడెన్స్ ఏమి ఉండదు. ఇప్పుడు ఇక్కడ కూడా బీఆర్ఎస్ కేటీఆర్ వీళ్ళు 1,000 కోట్లు రాహుల్ గాంధీకి ఎత్తుకుపోయి ఇస్తున్నాడు ఇతను అని చెప్తున్నారు. వీళ్ళ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్ ఉందా? ఏం ఉండదు. అట్లాగే గతంలో 1,00,000 కోట్లు జగన్ తిన్నాడని తెలుగుదేశం క్యాంప్ ప్రచారం చేసింది, అది 100 కోట్లు కూడా లేదు కోర్టుకు వెళ్ళేసరికి. కాబట్టి ఇదేంటంటే వేగ్గా ప్రచారం ఇది గోబెల్స్ ప్రచారం అంటారు. గోబెల్స్ అని హిట్లర్ కాలంలో ప్రాపగండా ఇన్ఛార్జ్ ఉండేవాడు మినిస్టరు. ఆయన ఏంటంటే ఆయన ఫిలాసఫీ ఏంటంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు మనం చెప్తే అది నిజమైన నమ్ముతారు జనం అని. అదే అందరూ ఫాలో అవుతారు. అలాగే పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన అధికారంలో పక్షంలో ఉంటూ అధికార అంటే ఆ ప్రభుత్వంలో ఉండే అధికారుల మీద బహిరంగంగా నిందలు వేయడం, మాట్లాడడం వేగ్గా అనేది ఇప్పుడు ఎవరికి కూడా జీర్ణం కావట్లేదు. ఇదేమవుతుందంటే ఆయన ఉద్దేశం ఒకటి ఉంది, దాని రిజల్ట్ వేరే రకంగా పడుతుంది. ఇది తెలుగుదేశానికి దెబ్బ. ఎందుకంటే ప్రధానంగా తెలుగుదేశం అనేది మేజర్ పార్టీ, అక్కడ పవన్ కళ్యాణ్ మైనార్ పార్టీ. పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఏంటంటే ఈ ప్రభుత్వంలో మంచి జరిగితే నాది, నా గొప్పతనం, చెడ్డ జరిగితే మాత్రం నీదే బాధ్యత అన్న ఇది. చెడ్డ జరిగిందా లేదా కూడా చెప్పే ప్రొసీజర్ కూడా ఫాలో కావట్లా. చెడ్డ జరిగిందని వేగ్గా ప్రచారం చేయడం. అంటే ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ ఒక రెబల్ లాగా, ఒక ప్రతిపక్ష నాయకుడిలాగా తాను ప్రజల తరపు నిలబడి ఈ వ్యవస్థ అధికారంలో ఉంటే కూడా చూడు నేను ప్రజలతోనే ఉంటాను, నేను పోరాడుతున్నాను చెప్పుకోవడానికి చేస్తున్నాడు. అంటే తను సీఎం కావాలంటే తను సరిపోదు, ఇప్పుడున్న తన బలం సరిపోదు, తన బలాన్ని పెంచుకోవాలి, తను ఎలివేట్ కావాలి ఈ ప్రభుత్వంలో. రెండవది ఒక కోల్డ్ వార్ నడుస్తున్నట్టుగా కనబడుతుంది లోకేష్కి పవన్ కళ్యాణ్కి. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, పాలసీ మేకింగు, డెవలప్మెంటు ఇటువంటివన్నీ చంద్రబాబు చూసుకుంటుంటే గవర్నెన్సు, ఎవరెవరిని నియమించాలి, ఎక్కడెక్కడ వనరుల్ని ఎలా ఎవరెవరు పంచుకోవాలి, ఇవన్నీ కూడా లోకేష్ చూసుకుంటున్నాడు. అట్లాగే పార్టీ నిర్మాణం, అంటే పార్టీ మీద, ప్రభుత్వ ఫంక్షనింగ్ మీద లోకేష్కి పట్టుంది. లోకేష్ ఒక రకంగా అన్డిక్లేర్డ్ సీఎం లాగానే వ్యవహరిస్తున్నాడు, సెకండ్ సీఎం అనుకోవచ్చు లోకేష్ని. ఇది పవన్ కళ్యాణ్కి ఇబ్బందిగా ఉంది. అంటే ఎప్పుడైనా డెసిషన్ ఎవడు తీసుకుంటాడో వాడే పవర్ఫుల్ కదా. ఇంట్లో ఇద్దరు ఉంటారు, భార్య భర్త, పైకేమో భార్య అరుస్తూ ఉంటుంది, అందరూ ఏమో ఈమె డామినేట్ చేస్తుంది అనమాట. కానీ డెసిషన్ మేకింగ్ అంతా భర్త తీసుకుంటుంటాడు. కీలకమైన డెసిషన్ అన్ని వాడి, పవర్ ఎవరిది? అతనిది, కానీ పేరు వచ్చేది ఎవరికి? ఈమెకి. అలాంటివి ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ఏముంది, పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడుతున్నాడు, రియల్ పవర్ లోకేష్ దగ్గర ఉంది, లోకేష్ డెసిషన్ మేకింగ్ తీసుకుంటున్నాడు. దీన్ని బ్రేక్ చేయడానికి కోసం పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడంటే లోకేష్ ఎవరెవరినైతే నియమిస్తున్నాడో వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు. డీజీపీ కావచ్చు, టీటీడీ చైర్మన్ కావచ్చు, అంటే ప్రధానంగా పోలీస్ అధికారులంతా కూడా ఏఎస్ ఐపీఎస్ అధికారులని లోకేషే నియమించాడు అని చెప్తున్నారు. అలాగే వివిధ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా కీలకమైన టీటీడీ చైర్మన్ కూడా లోకేష్ పెట్టాడు. సో లోకేష్ అండర్లో వీళ్ళు పనిచేస్తారు.
లోకేష్ అండర్లో పనిచేసే వాళ్ళని బహిరంగంగా అటాక్ చేయడం ద్వారా అది ఇండైరెక్ట్గా లోకేష్ని అటాక్ చేసి నువ్వు కాదు పవర్ఫుల్ నేను అనుకుంటే ఆ, ఎవరినైనా దగ్గరనే సారీ చెప్పిస్తా, ఎవరిదైనా నా ఇంటికి రావాల్సిందే, ఐ ఆమ్ ద పవర్ఫుల్ పర్సన్ అని ఒక సిగ్నల్ బహిరంగంగా ఇవ్వదలుచుకున్నాడు ఎవరు, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇది ఆ, అందుకనే ఇప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని ఒక డిమాండ్ తెలుగుదేశం నుంచి రావడానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ బిహేవియర్. ఇదేంటంటే కూటమిలో ఉండాల్సిన పద్ధతి అయితే కాదు. పవన్ కళ్యాణ్ కూటమిలో ఎలా ఫంక్షన్ చేయాలి అనేది పవన్ కళ్యాణ్కి అనవసరం. పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నాడు, తన గోల్ని రీచ్ అవ్వడానికి తను ఒక స్ట్రాటజీ చేసుకొని వెళ్తున్నాడు. ఆయనకి పైనుంచి అండ ఉంది, మోడీ అమిత్ షాల అండ ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ నుంచి అది కరెక్టే కావచ్చు, ఆయన స్ట్రాటజీ, పొలిటికల్ స్ట్రాటజీ. కానీ ఇప్పుడు కూటమిలో కుమ్ములాట్లు అనేవి కనిపిస్తూ ఉన్నాయి జనాలకి. దీనివల్ల ఖచ్చితంగా రాష్ట్రం ప్రజల మీద కూడా దీని ఇంపాక్ట్ పడుతుంది. నిజంగా పవన్ కళ్యాణ్కి బాధ్యత ఉంటే ఇచ్చిన హామీలు నెరవేర్చాలనేది కదా ఆయన చెప్పాలి. నేను కూడా గ్యారంటీ ఇచ్చాను, అవి మాట్లాడట్లేదు చూడండి పవన్ కళ్యాణ్. అంటే ప్రజల రియల్ ఇష్యూల మీద మాట్లాడట్లేదు పవన్ కళ్యాణ్. ఏవో ఇష్యూలు తీసుకొని ఈ గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టాలన్న యాంగిల్లో వెళ్తున్నాడు. సో ఇది మెల్లమెల్లగా అర్థమవుతుంది ప్రజలకు కూడా.